శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతంలో కలశం తయారు చేసుకునే విధానం. వరలక్ష్మి వ్రతాన్ని కోరిక నెరవేరాలనే సంకల్పంతో చేసుకునేవారు తప్పనిసరిగా కలశ స్థాపన చేసుకోవాలి. మొదటగా ఒక పీటను తీసుకొని దానిపై తెల్లని తువ్వాలు కానీ, ఒక జాకెట్ ముక్కను కానీ పరుచుకోవాలి. దానిపై ఒక వెండి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం పెట్టుకొని దానిలోనికి సేరుంబావు బియ్యం పోసుకొని కలశం చెంబును పెట్టుకొని ఆ చెంబులో కొన్ని నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసుకోవాలి. కొంతమంది రూపాయి కాసు కూడా వేసుకుంటారు. అది మన ఇష్టం. కలశం చుట్టూ మామిడి ఆకులు లేదా తమలపాకులను పెట్టుకొని కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టు పెట్టుకొని దానికి ఒక జాకెట్ ముక్కను త్రిభుజాకారంలో మడుచుకొని కళ్యాణం బొట్టు పెట్టుకోవాలి. పూలతో, బంగారు ఆభరణాలతో అలంకరించుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి కలశంలోనికి అమ్మవారిని ఆహ్వానించి షోడశోపచార పూజ అంతా ఆ కలశంలో అమ్మవారికి చేసుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత కలశాన్ని కొద్దిగా కదిలించి మరుసటి రోజు ఈ కలశాన్ని తీసి యథావిధిగా పురోహితులకు దానంగా సమర్పించాలి. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.